హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు. అతన్ని చూడగానే రుక్మిణి ఆనందంతో చేతులు చాస్తూ, అరే, మీరప్పుడే ఊరి నుంచి వచ్చేశారా? మొన్ననే వెళ్ళారు అంది. అతను ఆశ్చర్యపోయాడు. మొన్ననా? నేను వెళ్ళి వారం రోజులైంది. 2 రోజుల్లో వద్దామని అనుకుంటే వారం రోజులు పట్టింది. నిజంగానా? నాకు టైమే తెలియలేదు. ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఆ మాట విన్నాను. నిన్ను అంతగా మరిపించిన వాళ్ళెవరబ్బా? ఈర్ష్య కలుగుతోంది, భరించలేను. ఇప్పుడే వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. కృష్ణ చైతన్య అసూయ నటిస్తూ షర్టు చేతులు అలవోకగా పైకి లాగాడు. రుక్మిణి ఫకాల్న నవ్వింది. ప్రకటించండి, ప్రకటించండి. కానీ ముందే చెబుతున్నాను, మీరు ఓడిపోవడం సత్యం. ఎందుకని? నా శత్రువు అంత బలాఢ్యులా? రుక్మిణి అవునన్నట్లు తల తిప్పింది. మీరు ఓడిపోయి అక్కడ బందీగా చిక్కితే నేను వచ్చి విడిపించుకోవాల్సి ఉంటుందేమో. హతోస్మి. ఇంతకీ ఎవరా దురాత్ములు? ఊరి నుండి వచ్చిన తమ పుట్టింటి బంధువులా? కాదు. స్నేహితులా? కాదు. ఎవరై ఉండారు? ఆ గదిలో సిద్ధుతో కలిసి ఆడుతున్నారు. వెళ్ళి చూసిరండి. రుక్మిణి చేయి చాపి చూపించింది. కృష్ణ చైతన్య కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ గదా? అదెవరు తెరిచారు? అన్నాడు. నేనే. నా అతిథి దేవుడు ఎప్పుడూ తుపాకులు చూడలేదు. అంటే నేనే నీలి చేత ఆ గది తెరిపించాను. కృష్ణ చైతన్య ఆ గదివైపు వెళ్ళాడు. భర్త ముఖంలో ఆశ్చర్యం చూసిన రుక్మిణి పసిపాపలా ఆనందించింది. కృష్ణ చైతన్య ఆ గదివైపు వచ్చాడు. ఆ గదిలో జేని, సిద్ధు, నీలి ఉన్నారు. జేని చేతిలో తుపాకీ ఉంది. అది పట్టుకుని తమాషాగా గదిలో ప్రతి వస్తువుని గురిచూస్తోంది. ఇంతలో అడుగుల శబ్దం టక్ టక్ మని వినిపించింది. జేనీ అప్రయత్నంగా చేతిలో తుపాకీ అటువైపు తిప్పింది. గుమ్మంలో కృష్ణ చైతన్య వచ్చి నిలబడ్డాడు. జేని గురిచూస్తోంది. ఆ గురి సరిగ్గా అతని గుండెలకి సూటిగా ఉంది. తండ్రిని చూడగానే సిద్ధు సంతోషంగా డాడీ హ్యాండ్సప్ అని అరిచాడు. కృష్ణ చైతన్య ఒక క్షణం జేనీ వైపు చూశాడు. తర్వాత 2 చేతులు పైకి ఎత్తాడు. జేనీ ఇంకా అతని గుండెల వైపే గురిచూస్తోంది. ఈ క్షణంలో ఈ తుపాకీలో గుళ్ళు ఉంటే ఎంత బావుండేది. అవి ఢామ్ ఢామ్ అని పేలి ఠీవీగా ఉన్న అతని శరీరంలో చొచ్చుకుపోతే అతను హాహాకారంతో నేలకు ఒరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తన జీవితాశయం ఒక్కసారిగా నెరవేరేది. తల్లి ఆత్మకి శాంతి చేకూరేది. జేనీ, ఈ విరోధిని మనం క్షమించేద్దాం. ఇక చేతులు దింపేమన్నా? అడిగాడు సిద్ధు. జేని తల ఊపింది. సిద్ధు తండ్రి వైపు తిరిగాడు. ఓకే సార్, మిమ్మల్ని క్షమించేశాం. మీరు ఇప్పటినుంచి మాకు మిత్రులు కాబట్టి ఆ గుమ్మపు సరిహద్దులు దాటి మా దేశంలోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవచ్చు. కృష్ణ చైతన్య చేతులు దింపాడు. నీలి పకపకా నవ్వింది. సిద్ధు కూడా విరగబడి నవ్వుతున్నాడు. కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు. సిద్ధు తండ్రికి ఎదురు పరిగెత్తాడు. అతను కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మా రాజ్యంలో అడుగుపెట్టిన మహారాజు గారు మాకేం కానుకలు తెచ్చారో చెప్పండి. స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, యాపిల్స్, బొమ్మలు. ఏవి? ఎక్కడా? మా దేశపు సరిహద్దుల్లో మంచం మీద ఉన్నాయి. సిద్ధు తండ్రి చేతుల్లోంచి జారి గుమ్మం దాటి పరిగెత్తాడు. నీలి కూడా సిద్ధు వెంట పరిగెత్తింది. గదిలో జేనీ, కృష్ణ చైతన్య ఇద్దరే మిగిలారు. ఇద్దరూ ఒకరినొకరు క్షణం సేపు తదేకంగా చూసుకున్నారు. ఇది మా నాన్నగారి తుపాకీ, జేనీ చేతుల్లోంచి అందుకుంటూ అన్నాడు. ఇదంటే మా నాన్నగారికి చాలా ఇష్టమట. మా అమ్మ చెబుతూ ఉండేది. ఎన్ని ప్రాణాలు బలికొన్నదో ఈ తుపాకీ అన్నట్లుగా చూస్తోంది జేని. నాన్నగారి చేతుల్లో ఈ తుపాకీ చూస్తే అందరికీ హడలుగా ఉండేదట. అతను తుపాకీ తీసుకువెళ్ళి దాని స్థానంలో ఉంచేశాడు. అంత క్రూరుడా మీ తండ్రి గారు? జేని అడిగింది. కృష్ణ చైతన్య ఆగాడు. అక్కడున్న తుపాకీలు, గుర్రపు జీనులు పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద జమీందారీ కంట్రోలు చెయ్యాలి అంటే కాస్త క్రూరత్వం అవసరమే. ఆయన వంశగౌరవానికి చాలా విలువ ఇచ్చేవాడు. పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే
పాలించబడే వాళ్ళు చులకనగా చూస్తారని, హేళన చేస్తారని భయం. అతను నిట్టూర్చాడు. ప్రభుత్వం ఈ జమీందారీలు రద్దు చేసి ఎంతో బాధ తప్పించింది. మనిషి మనిషిగా కంటే తరతరాల వంశగౌరవానికి బందీ అయి బ్రతికే జీవితం అది. అతను ఒకచోట ఆగాడు. ఇక్కడున్న ఇది చూడు జేనీ, ఇలా రా. ఈ జీను మీ నాన్న గుర్రంది. తెల్లటి గుర్రం ఉండేది. మీ నాన్నతో అప్పుడప్పుడు నేను కూడా షికారుకు వెళ్ళేవాడిని అంటూ చూపించాడు. జేనీ గబగబా అక్కడకు వచ్చింది. దానిమీద చెయ్యి ఆనించింది. మా నాన్నని గుర్తు తెచ్చేవి ఇక్కడ ఇంకేమున్నాయి అంది ఆతురతగా. నాకు బాగా తెలియవు. అమ్మని గాని అమ్మమ్మని గాని అడిగితే చెబుతారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూనే నడుస్తున్నాడు. జేనీ కూడా అతని పక్కన నడుస్తోంది. ఇదంతా మా గతకాల వైభవం. జమీందారీలు అంతరించిన తరువాత కొన్ని జ్ఞాపకాలను వదిలించుకోలేనట్లుగా ఈ మూల గదిలో పడేసి ఉంచాం. అతను ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ దాని గురించి చెబుతున్నాడు. జేనీ అతన్నే చూస్తోంది. అతను ముమ్మూర్తులా తండ్రి పోలికలేనన్న మాట అక్షరాల నిజమే. కాకపోతే కోరమీసం లేదు, క్రూరమైన కళ్ళు లేవు, అంతే తేడా. ఇంతలో సిద్ధూ మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు. నాన్నా, అమ్మ రమ్మంటోంది. జేనీ, నిన్ను కూడా. కృష్ణ చైతన్య యువతలకు వచ్చాడు. జాగ్రత్తగా ఆ గది తలుపులు మూసి తాళం వేశాడు. ముగ్గురు రుక్మిణి గదిలోకి వచ్చారు. జేనీ, రారా, మనం ఉత్తరంలో వ్రాసిన రికార్డులన్నీ తెచ్చారు. ఒకసారి పెట్టేసి విందాం నీలి. ముందు ఈ ఆపిల్స్ కోసి తీసుకురా నీలి. ఈ స్వీట్స్ పళ్ళెంలో పెట్టు. జేనీ, ఇలారా, ఇక్కడ కూర్చో. ఈ స్వీట్స్ చాలా బాగుంటుంది. రుక్మిణి ఉత్సాహాన్ని కృష్ణ చైతన్య విస్తుపోతూ చూస్తున్నాడు. ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడికి రానే వచ్చింది. కృష్ణ, నేనే జేనీని ఇక్కడికి లాక్కు వచ్చాను. నేను మాటిమాటికి ఆ గెస్ట్ హౌస్కి తిరగలేకుండా ఉన్నాను. నా మోకాళ్ళు ఈ మధ్య మరీ నడవనీయటం లేదు. రుక్మిణి కూడా ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. నీ పక్క గది ఖాళీగానే ఉందిగా. రుక్మిణి తను ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అది జేనీకి ఇప్పించాను. నువ్వు ఏమీ అనుకోవనే ధైర్యంతోనే ఈ పని చేశాను. ఇప్పుడు ఈ ఇద్దరినీ చూస్తుంటే నేను మంచి పనే చేశానని అనిపిస్తోంది. ఈ ఇద్దరికీ సఖ్యత బాగానే కుదిరింది. రికార్డ్స్ వింటూనో, పేకాట ఆడుకుంటూనో, కబుర్లు చెప్పుకుంటూనో కాలం గడుపుతున్నారు అంది గబగబా. నేను జైనీని దగ్గరకు రమ్మనమని కబురు చేశాను. అమ్మమ్మ గారు ఈ గది ఏర్పాటు చేద్దామంటే నేనే సరేనన్నాను అంది రుక్మిణి. కృష్ణ చైతన్య భార్య ముఖంలోకి చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ముఖంలో దిగులుతో కృంగిపోతున్న వేదన కనిపించలేదు. మంచి పని చేశావమ్మమ్మ అన్నాడు. మీ అమ్మ దీనికి గొణుకుతూనే ఉంది అన్నట్టు మర్చిపోయాను. ఇంతకీ ఆ కేసు ఏమైంది? మనం గెలిచామమ్మమ్మ. అమ్మ నీకు ఈ వార్త చెప్పలేదా? అయ్యో రామా, అది నాకు ఒక మాట చెబుతుంది కాబట్టి ఇది చెప్పలేదనా? కేసు గెలిచారా? అయితే దేవుడి కళ్యాణం ఉందన్న మాట అంది రుక్మిణి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడతను. ఎన్ని సంవత్సరాలైందో. ప్రసాద్ పేరిట సంతర్పణ చేయాలి అంది అన్నపూర్ణమ్మ గారు. రాహుల్, బాబీ, భవానీ కూడా ఈ లోపల ఊరు నుంచి వచ్చేస్తారుగా. కావలసినంత సందడి అంది రుక్మిణి. అమ్మా, అమ్మా, నాకు కొత్త పరికిణీ కుట్టించండమ్మా. సిల్క్ ఓణీ కూడా కావాలి. అమ్మమ్మగారు పట్టాలు చేయమని కంసాలికి చెప్పారు. నీలి రుక్మిణి దగ్గర గారాలు పోయింది. అలాగేలే, నువ్వు వాగుడు తగ్గిస్తానంటే అన్నీ అంది రుక్మిణి నవ్వుతూ. చిచి, అసలు మాట్లాడనమ్మా చెంపలు వేసుకుంది. జేని ఆ సందడితో సంబంధం లేనట్లుగా కృష్ణ చైతన్య తెచ్చిన రికార్డ్స్ చూస్తోంది. దేవుడి కళ్యాణం దగ్గరకు వచ్చింది. ఆ ఊరంతా పందిళ్లు వేశారు. అక్కడక్కడ అరటి చెట్లు స్తంభాలుగా అలంకారంగా నిలబెట్టారు. మామిడాకుల తోరణాలు వేలాడతీశారు. కొబ్బరి ఆకులతో అతి సుందరంగా కళ్యాణ మండపం తయారు చేశారు. దానిని పూల తోరణాలతో అలంకరించడానికి ప్రత్యేకంగా మనుషులు పిలిపించబడ్డారు. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ నుంచి జనం తిరణాలకు వచ్చినట్లుగా బండ్లు కట్టుకుని బారులు తీర్చి తరలు వచ్చారు. అంతా సందడిగా ఉంది. ఊరి మధ్య అన్ని బజార్లలోనూ చెప్పలేనన్ని అంగళ్ళు వెలిసినాయి. పై ఊళ్ళ నుంచి వేదశాస్త్ర పారంగతులు అయిన పండితులు వచ్చారు. వేదోపనిషత్తుల మీద చర్చలు ప్రారంభమైనాయి. తోలుబొమ్మలాట వాళ్ళు వచ్చారు. తైతక్కలాడుతున్న బంగారక్క కేతిగాడిని చూసి
పనిపాటల జనం పొట్టచెక్కలయ్యేటట్టు పడి పడి నవ్వుతున్నారు. నాట్యం చేసే స్త్రీలు వచ్చారు. వారి కాలిగజ్జెలు గల్లుగల్లులు, మృదంగం టకటకలు చూసే వాళ్ళు గుండెల్లో చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తున్నాయి. డ్రామా కంపెనీలు తరలివచ్చాయి. వారు తీస్తున్న రాగాలు మైకుల్లో మైలు పొడవున సాగుతూ వినిపిస్తున్నాయి. బాబీ హైదరాబాద్ నుంచి కృష్ణ గోవింద సంఘాన్ని తీసుకువచ్చాడు. వాళ్ళంతా విదేశీయులు, రాధామాధవ భక్తులు. వారి నున్నటి తలలు, పిలకలు, కాషాయ వస్త్రాలు చూడముచ్చటగా తమాషాగా ఉన్నాయి. హరే కృష్ణ హరే రామ అంటూ వారు మద్దెలలు వాయిస్తూ, చిరతలు మోగిస్తూ, భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళుతుంటే జనమంతా విరగబడి చూసి విచిత్రంగా చెప్పుకోసాగారు. జనం ఒకచోట నిలవలేనట్టుగా గుంపులు గుంపులుగా తిరుగుతూ అన్నీ చూస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన అతిథులందరికీ విడుదల ఏర్పాటు అయినాయి. భోజనాలు అయితే చెప్పనవసరం లేదు. సదాచార సంపన్నులైన పండితులకి మడిగా, ప్రత్యేకంగా వేరే పంక్తి, ఊరి జనానికి ఇంకో వరస, కూలీనాలి జనానికి మరో వరస, ఎక్కడికక్కడే విభజన, క్రమపద్ధతి. ఇదంతా కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగిపోతోంది. రాజేశ్వరి కుటుంబానికి ప్రథమ పంక్తిలో దేవుడి కళ్యాణం చూడడానికి సోఫాలు వేశారు. వారితో పాటు ప్రత్యేకంగా వచ్చిన అతిథులు కూడా ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు జైనీని చీర కట్టుకోమని పట్టుబట్టింది. భవానీ తన ఆకుపచ్చ బెనారస్ చీర జైనీకి ఇచ్చింది. చెవులకి జూకాలు పెట్టుకుని మెడలో ముత్యాల హారం వేసుకుంది. భుజాలు దిగే జుట్టుని రబ్బరుతో బంధించింది. హాయ్ హాయ్, ఎంత బావున్నావో చూడు. భవానీ జైనీని భుజాలు పట్టి అద్దం వైపు తిప్పుతూ అంది. జైనీకి ఆ చీరలో, ఆ నగల అలంకరణతో తన రూపమే తనకు కొత్తగా అనిపించింది. అన్నపూర్ణమ్మ గారు సాదరంగా చూస్తూ, చీర కట్టుకుంటే లక్షణంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు భవానీలాగానే చీర కట్టుకో అంది. అందరూ వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. జైనీకి ఇదంతా గమ్మత్తుగా ఉంది. ఒక రాయిని మూర్తి చేసి దానికి వివాహపు వేడుక, దానికి ఇంత ఆర్భాటమా, ఇంత డబ్బు ఖర్చా, ఎంత విచిత్రం. వేదిక పక్కగా సన్నాయి మేళం వినిపిస్తోంది. పూజారులు చాలామంది నడుంకి ఉత్తరీయాలు బిగించి కట్టుకుని చెమటలు దిగకారుతుండగా హడావిడిగా అటూ ఇటూ పరుగులు పెడుతూ తిరుగుతున్నారు. పందిరంతా కూర్చున్న జనంతో కిటకిటలాడిపోయింది. దూరం నుంచి పల్లకీ లాంటిది మేళతాళాలతో ఊరేగింపుగా వేదిక వైపు వస్తోంది. ఆ పల్లకీని పూజారులు చాలామంది మోస్తున్నారు. దాని లోపల ఆసీనుడై ఉన్నాడు పెళ్ళికొడుకైన వేణుగోపాల స్వామి. మంత్రోచ్చారణ తారాస్థాయిలో జరుగుతోంది. ఆ శబ్దంలో ఇంకేదో వినిపించడం లేదు. కృష్ణ చైతన్య కూడా ఆ పల్లకితో వచ్చాడు. అతను ఆకుపచ్చ రంగులో జరీ అంచున్న గోధుమ రంగు సిల్కు పంచ కట్టుకున్నాడు. అతని ముఖాన బొట్టు ఉంది. భుజాల చుట్టూ సిల్కు ఉత్తరీయం కప్పుకున్నాడు. అది మధ్య మధ్య జారటంతో అతను పైకి సరితీసుకునే లోపలే పచ్చని ఛాయతో ఆరోగ్యంగా నునువుగా ఉన్న అతని భుజాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. పక్కనున్న పూజారి మంత్రోచ్చారణ చేస్తూనే కృష్ణ చైతన్యకి ఏదో చెప్పాడు. కృష్ణ చైతన్య వెంటనే భుజాల చుట్టూ కప్పుకున్న ఉత్తరీయం తీసి నడుం చుట్టూ కట్టుకున్నాడు. పూజారి చెప్పినట్లుగా అతను వంగి పళ్ళెంలో నీళ్లు వదులుతున్నప్పుడు రోమమయంగా ఉన్న అతని ఛాతీ మీద పులిగోళ్లతో ఉన్న పతకం మిలమిలలాడుతూ ఊగిసలాడుతోంది. జైనీ దృష్టి క్షణం సేపు దానిమీదనే నిలిచింది. అది ఒక కాలసర్పం. తన తల్లిని తండ్రిని మింగిన వ్యక్తి ధరించిన గొలుసు. జైని కృష్ణ చైతన్యనే కన్నార్పకుండా చూస్తోంది. అతని శరీరం ఆరోగ్యంగా, దారుఢ్యంగా, ఆకర్షణీయంగా ఉంది. అతను వయసులో ఉన్న పులిలా ఉన్నాడు. జైనీకి అతన్ని చూస్తుంటే సంతోషంగా అనిపించింది. అది ఆరోగ్యంగా, క్రూరంగా ఉన్న పులిని చూసినప్పుడు వేటగాడు పొందే ఆనందం. ఆ పులిని నేలకూల్చగలిగితే దాన్ని చంపడం ఎంతో కష్టం, ఎంతో మెలకువ కావాలి. కానీ చంపగలిగితే ఎంత ఆనందం, ఎంత గర్వకారణం. రుక్మిణి కూడా భర్త వైపే చూస్తోంది. కృష్ణ చైతన్య సిల్కు పంచె ధరించి ముఖాన బెట్టు పట్టుకుని ఉండటం చూస్తుంటే రుక్మిణికి తన పెళ్లి గుర్తుకు వస్తోంది. అది గుర్తు రాగానే కళ్ళలో నీళ్లు చిప్పిలినాయి. అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. తనకు కలిగిన ఈ దురదృష్టం మూలంగా అతను ఆ యవ్వనం అంతా వృధా కావలసిందేనా? ఆ క్షణంలో రుక్మిణికి భర్త పట్ల అనురాగం అంతై ఇంతై అన్నట్లుగా వరదలై పొంగింది. జైని, రుక్మిణి ప్రక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
ఇద్దరూ కృష్ణ చైతన్యనే చూస్తున్నారు. రుక్మిణి కళ్ళ నిండా అనురాగం, జేనీ కళ్ళ నిండా ద్వేషం. రుక్మిణి భర్తని చూసిన కొద్దీ అనుకుంటోంది, అయ్యో, నా భర్తని నేను నిజంగా ప్రేమించినట్లయితే అతని వేరే పెళ్లి చేసుకోవద్దని నేను అనకూడదు. అతని సుఖం కోసం నేను ఏ బాధనైనా భరించాలి. జేనీ అనుకుంటోంది, ఈ కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి గౌరవానికి ఆయువు పట్టు. ఆ ఇంటిలో అందరి సుఖశాంతులకి ఆలంబన. అందరూ కృష్ణ కృష్ణ అంటూ అహర్నిశలు ప్రతి చిన్న విషయానికి అతని మీదే ఆధారపడతారు. రాజేశ్వరి పెద్ద కొడుకు అంటే పంచప్రాణాలు. ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ అతని భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అహంభావి అయిన మేనత్తకి ఆయువు పట్టు అయిన విషయం ఏమిటో జైనీకి బాగా తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి వెలుగు అన్నమాట. ఆ వెలుగుని ఆర్పివేస్తే చాలు, ఆ కుటుంబ నావ చీకటి సముద్రంలో మునిగిపోతుంది. ఆ వంశవృక్షం వేళ్ళూడదీసిన చెట్టులా నేలవాలుతుంది. తండ్రిని ముమ్మూర్తులా పోలి ఉన్నాడు అతను. న్యాయంగా తమకి రావాల్సిన ఆస్తికంతటికీ తండ్రి నేర్పు వల్ల యజమాని అయ్యాడు. ఈ విషయాలు చాలు అతను దోషిగా నిలబడటానికి. తన తల్లి భర్త వియోగంతో కృషించిపోయినట్లు రాజేశ్వరి పుత్ర వియోగంతో ఏడవాలి. అప్పుడు గాని తనకి శాంతి ఉండదు. తల్లి పడిన బాధకి ప్రతీకారం తీర్చుకున్నాననే నిశ్చింత కలగదు. జేనీ ప్రతీకారమంతా అతని మీదనే కేంద్రీకృతమైంది. భగవంతుడా, నాకు ఆ అవకాశం ఇవ్వు, నా జన్మ సార్థకం అవుతుంది మనసులోనే ప్రార్థించింది. రుక్మిణి కుర్చీలో కూర్చొని ఉంది. ఎదురుగా చిన్న స్టూలు మీద భగవద్గీత ఉంది. రుక్మిణికి ఎదురుగా ఆ గదిలో దాదాపు 10 మంది యువకులు నిలబడి ఉన్నారు. రాహుల్ చెప్పాడు, వదినా, భగవద్గీత మీద చెయ్యి ఆనించండి. రుక్మిణి చెయ్యి ఆనించింది. చెప్పండి. నేను మనసా వాచా. రాహుల్ అందిస్తున్న ఆ మాటలని రుక్మిణి చెప్పడం ప్రారంభించింది. నేను మనసా వాచా యువసేన సంఘానికి అధ్యక్షురాలిగా ఉండటానికి అంగీకరిస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో నా అనే భేదం కానీ, తల్లి తండ్రి సోదర సోదరీమణుల వివక్షత కానీ, బంధు స్నేహ భర్త స్వార్థం కానీ చూడను. ఈ క్షణం నుంచి యువసేన సేవే నా ప్రధాన లక్ష్యం. ఈ సేవలో ఎలాంటి ఆటంకములు కానీ, విషమ పరీక్షలు కానీ ఎదురైనా చిత్తస్థైర్యంతో ఎదుర్కోగలను. మీ అందరి సమక్షంలో పవిత్రమైన ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఈ వాగ్దానం చేస్తున్నాను. ఇక మీరు చేయి తీయండి అన్నాడు రాహుల్. రుక్మిణి చేయి తీయగానే రాహుల్ తన భగవద్గీత మీద చెయ్యి ఆనించి, ఈ క్షణం నుంచి మీరు మా పవిత్రమైన లక్ష్యానికి అధ్యక్షులు. మీ ఆధ్వర్యంలో మేము మా కార్యక్రమాలని ఎదురులేని రీతిగా నెరవేర్చగలమని తలుస్తున్నాను. మాలో ఎవరినైనా సద్వర్తన విడనాడి యువసేన నియమ నిబంధనలకి ఆటంకము కలిగించినచో యువసేన పద్ధతి ప్రకారం శిక్షించే అధికారం మీకు ఉంది. మీకు అన్ని విధములా మేము తోడ్పడగలమని ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చుచున్నాము. రాహుల్ ప్రమాణం చేసి పక్కకు తొలగగానే ఆ గదిలో నిలబడి ఉన్న యువకులందరూ ఒక్కొక్కరుగా వరుసగా వచ్చి రాహుల్ చేసిన ప్రమాణమే భగవద్గీత మీద చెయ్యి ఆనించి చేసి వెళ్లారు. ప్రమాణాల కార్యక్రమం పూర్తి కాగానే రాహుల్ భగవద్గీత తీసి స్టూల్ పక్కన పెట్టేశాడు. నీలి ట్రేలో కప్పులతో టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అరగంట తర్వాత రాహుల్ తల్లి ముందు ముద్దాయిలా నిలబడి ఉన్నాడు. ఏమిటి, ఆ వానరమూకంతా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ గద్దించింది రాజేశ్వరి. మీరు మర్యాదగా అడిగితే మర్యాద అయిన సమాధానం వింటారు అన్నాడు రాహుల్ రోషంగా. మర్యాద? నీకు మర్యాద తెలిస్తే అందరినీ ఇలా వదినగారి గదిలోకి తీసుకువస్తావా? వదినగారి అనుమతితోనే ఆ పని జరిగింది. జరుగుతుంది. ఆ రుక్మిణి ఒక అనారోగ్యంతో మతిమాలిన పిల్ల. ఆమె మనసుకి మర్యాద గేలం వేసి నీ కోతిమూకని చేరుస్తున్నట్టున్నావు. 10 సార్లు కోతిమూక అని అవమానించకండి. మనుషులందరూ కోతుల నుంచి వచ్చిన వారమేనని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నోర్మయ్, ఇంకోసారి వారు ఈ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరక్కొట్టేస్తాను. నేను కూడా వారిలో ఒకడినే. మీరు అలా చేయదలుచుకుంటే ముందు నన్నే ఆ పని చేయండి. తల్లి కేకలు రాహుల్ గొంతు విని కృష్ణ చైతన్య ఆ గదిలోకి వచ్చాడు. ఏమైందమ్మా? నీ ముద్దుల తమ్ముడు సంగతి. ఈ ఇంటికి మళ్ళీ ఏదో కొరివి పెడుతున్నాడు. వాడి ఆటలు సాగవని చెబుతున్నాను. ఏమిటి రాహు, ఏమైంది? కృష్ణ చైతన్య తమ్ముణ్ణి అడిగాడు. వదిన మా యువసేనకి అధ్యక్షురాలు అయ్యారు.
అదే నేను ఈ ఇంటికి పెట్టిన కొరివి. అదా? కృష్ణ చైతన్య ముఖంలో ఆదుర్ద తొలగింది. ఇంట్లో కూర్చున్న ఆడపిల్ల అధ్యక్షురాలేమిట్రా? వీడి వేషాలు నీకు తెలియవు. ఆ రూపంగా రుక్మిణి దగ్గర నుంచి డబ్బులు లాగవచ్చునని. డబ్బు మనం వెళ్ళేటప్పుడు మూట కట్టుకుని వెళ్ళాం. మొన్న దేవుడి కళ్యాణం కోసం అంత ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని అడుగు పెట్టారు? విన్నావా కృష్ణ ఆ మాటలు? రాహుల్, నువ్వు వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ వెళ్ళబోయి ఆగి అన్నాడు. వాళ్ళని ఈ ఇంటికి రావద్దని మీరు అంటే నేను కూడా వాళ్ళలో ఒకడినని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నేను కూడా అడుగుపెట్టను. పో, నీ బెదిరింపులు నా దగ్గరేం కాదు, రాజేశ్వరి అరిచింది. డబ్బే సర్వం అనుకునే వాళ్ళకి అలాగే ఉంటుంది. వెళ్తున్నానన్నయ్యా. నాతో మీకేదైనా పని ఉంటే మీరే నా దగ్గరికి రండి అనేసి రాహుల్ వెళ్ళిపోయాడు. వీడి ఆగడం మరీ మితిమీరిపోతుందిరా కృష్ణ. వీడిని తోవకి తెచ్చేది ఎలాగో తెలియటం లేదు. ఇప్పుడంత కాని పని ఏం చేశాడమ్మా? రుక్మిణి మొదటే నాకు చెప్పింది. నా అనుమతి మీదనే ఇలా జరిగింది అన్నాడతను. నీకు తెలుసా? ఆవిడ హతాశురాలైనట్లుగా చూసింది. తెలుసునమ్మా. రుక్మిణికి కాలక్షేపంగా ఉంటుందని సరేనన్నాను. నా పాలిట ఈ పిల్లలే రాక్షసులైపోయారు. వీడు చూస్తే ఈ తీరు ఎప్పుడూ పరాయివాడిలా మాట్లాడతాడే తప్ప ఈ ఇల్లు నాది అన్నట్లుగా అననే అనడు. ఆ భవానీ చూడబోతే ఆ తీరు. అది మళ్ళీ ఆ బాబీతో హైదరాబాద్ వెళ్ళింది. ఈ తిరుగుళ్ళు ఎందుకు చెప్పు? భవానీ తెలుగు తక్కువ పిల్ల కాదమ్మా. స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటుందే కానీ తన ఇంటి మర్యాద గురించి ఎప్పుడూ మర్చిపోదు. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే వెళ్ళనిచ్చాను. నువ్వు చూడబోతే నువ్వు వాళ్లతో సమానంగా నన్ను బాధ పెడుతున్నావు. నేనా? అవును. కాకపోతే ఆ వెదురుపాలెం అమ్మాయిని ఎందుకు ఈ ఇంటికి రాకుండా తిరస్కరించి మేనేజర్ గారితో కబురు చేశావు? అసలు రానిచ్చి ఆ పిల్లను చూస్తే ఏం పోయేది? అతని ముఖం గంభీరంగా అయింది. అనవసరంగా ఎందుకు ఆ పిల్లకి ఆశ పెట్టడం అనుకున్నాను. నువ్వు రెండో పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? అతని ముఖంలో బాధ రెపరెపలాడింది. అమ్మా, ఒక మాట అడుగుతాను చెప్పండి. ఆ ప్రమాదం రుక్మిణికి కాకుండా నాకే జరిగిందనుకోండి. మీరు రుక్మిణికి వేరే పెళ్లి చేసేవారా? ఆవిడ జవాబు చెప్పలేనట్లుగా చూసింది. రుక్మిణికి నేను బాధ పెట్టను. ఆ మాట అర్థం చేసుకుంటే మీరు ఆ పెళ్లి ప్రయత్నాలు జోలికే పోరు. సంబంధాలు మంచివి ఉంటే రాహుల్కి చూడండమ్మా అన్నాడు. వాడా? వాడు పెళ్లి చేసుకోనని అంటున్నాడుగా. మంచి అమ్మాయి దొరికితే ఒప్పించే బాధ్యత నాది. రాజేశ్వరి నిట్టూర్చింది. ఇదంతా నాకు విషప్రాయంగా భరించలేనట్లుగా ఉంది. నీకెట్లా తోస్తే అట్లా చెయ్యి. ఇక నేను కల్పించుకోను. నన్నేమీ అడగకు. కృష్ణ చైతన్య చిరునవ్వు నవ్వాడు. తల్లి బాగా కోపంగా ఉన్నప్పుడు అనే మాట అది అతనికి బాగా తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.